విచారణ ముగుస్తుంది ఇక మేము సేఫ్ అనుకున్న మాజీ బీఆర్ఎస్ పెద్దలకు అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చింది కాళేశ్వరం కమిషన్. రేపో మాపో కథ కంచుకే చేరుతుందనుకున్న సమయంలో వందల వదలబొమ్మాలి అంటూ మళ్లీ తెరపైకొచ్చింది. అందరిది అయిపోయింది, ఇక మీ వంతు అంటూ ఏకంగా మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు అందించింది. మాజీ సీఎం కేసీఆర్ కు బిగ్ ట్విస్ట్. హరీష్ రావు, ఈటెల రాజేందర్ కు కూడా కీలక నేతలకు నోటీసులు పంపిన కాళేశ్వరం కమిషన్. జూన్ 5న విచారణకు రావాలంటూ నోటీసులు. కేసీఆర్ ఈసారైనా విచారణకు హాజరవుతారా? బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కు కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరుపుతున్న పీసీ ఘోష్ కమిషన్ ట్విస్ట్ ఇచ్చింది. ఈ అంశంలో విచారణకు రావాలంటూ నోటీసులు పంపించింది. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, అప్పటి మంత్రి, ప్రస్తుత బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కు కూడా నోటీసులు జారీ అయ్యాయి. జూన్ 5న కేసీఆర్, 6న హరీష్ రావు, 9న ఈటెల రాజేందర్ విచారణకు రావాలంటూ నోటీసుల్లో ఆదేశించింది. ఈ నోటీసులతో తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా హీటెక్కిందనే చెప్పాలి. కాళేశ్వరం కమిషన్ గడువు 2 నెలల పాటు పెంచింది. కొన్ని నెలలుగా ఇంజనీర్లు, ఇతర అధికారులను విచారించిన కమిషన్ తన విచారణను తుది దశకు తీసుకొచ్చింది. ఇదే సమయంలో చివరగా అప్పటి కీలక నేతలను విచారించడంతో ఎన్కార్డ్ వేయాలని చూస్తోంది. ఈ వారంలోనే ప్రభుత్వానికి తన రిపోర్ట్ ఇచ్చేందుకు రెడీ అయింది కమిషన్. అధికారులను, ఇంజనీర్లను విచారించి రిపోర్టుకు తుది మెరుగులు దిద్దుతున్నారు. ఇలాంటి టైంలోనే ఆల్ ఆఫ్ సడన్ గా కమిషన్ గడువు పెంచడం, కేసీఆర్ ను విచారణకు రావాలని ఆదేశించడం చకచకా జరిగిపోయాయి. 14 నెలల నుంచి కాళేశ్వరం ప్రాజెక్టులపై విచారణ కొనసాగిస్తోన్న కమిషన్ ఇప్పటికే కీలక డేటాను సేకరించింది. కానీ ఇంకొన్ని ప్రశ్నలకు సమాధానం తెలుసుకునే పనిలో ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు స్థలాన్ని తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు తరలించడం, ప్రాజెక్టు వ్యయం, డిజైన్, అమలుకు సంబంధించిన నిర్ణయాలలో వారి పాత్రను పరిగణలోకి తీసుకుని వారి నుంచి మరింత వివరణ కోరాలని జస్టిస్ ఘోష్ భావిస్తున్నట్టుగా సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టు కర్త, కర్మ, క్రియలుగా చెప్పుకున్న ఈ ముగ్గురు కమిషన్ ముందుకు హాజరవుతారా లేదా అనే సస్పెన్స్ అటు ప్రజల్లో, ఇటు పొలిటికల్ సర్కిల్లో కొనసాగుతోంది. 1,00,000 కోట్ల బడ్జెట్ పద్దుల లెక్కలకు సమాధానాలు చెప్తారా? కమిషన్ విచారణలో బాధ్యతాయుతంగా సహకరిస్తారా? తప్పించుకునే ప్రయత్నం చేస్తారా అనేది తేలాల్సి ఉంది. విద్యుత్ కమిషన్ విచారణ సందర్భంలో కూడా నోటీసులు అందుకున్న కేసీఆర్ విచారణకు మాత్రం హాజరు కాలేదు. అందుకే ఈసారైనా వస్తారా లేదా అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. విద్యుత్ కమిషన్ ఎంక్వైరీకి రాకుండా కోర్టుకు వెళ్లారు అప్పట్లో మాజీ సీఎం. ఇప్పుడు ఏం చేస్తారనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. కేసీఆర్ తో పాటు మరో 2 నేతలు విచారణకు హాజరైతే మాత్రం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ల నిర్మాణ ప్రాంతాలను సెలెక్ట్ చేయటం వెనుక కీలక నిర్ణయం తీసుకున్నది ఎవరు? బ్యారేజ్ ప్లానింగ్, డిజైన్ లో జోక్యం చేసుకున్నది ఎవరు? మేడిగడ్డ కుంగిపోవటానికి రీజన్ ఏంటి? ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది.